మేడ్చల్ శామీర్పేట నార్త్ సిటీ వైపు మెట్రో విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 45 కిలోమీటర్ల మేర విస్తరించాలని నిర్ణయించారు. 3 నెలల్లో డీపీఆర్ సిద్ధం చేసేలా మెట్రో అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 3 వైపుల విస్తరణకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రోను విస్తరించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్కి 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు 22 కిలోమీటర్ల వరకు మొత్తం 45 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్టు తెలిపారు. దీనిపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో డీపీఆర్ తయారీపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తాను మల్కాజ్గిరి ఎంపీగా పనిచేశానని, ఆ ప్రాంత ట్రాఫిక్ సమస్యలు, కారిడార్ల రూట్ మ్యాప్లపై తనకు అవగాహన ఉందని మెట్రో ఎండీకి చెప్పారు సీఎం. అయినా కూడా రూట్ మ్యాప్పై ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీకి వివరించి ఆయన సూచనలు, సలహాలు తీసుకోవాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. సెకండ్ ఫేజ్ పార్ట్ బికి సంబంధించి డీపీఆర్ల తయారీని 3 నెలల్లో పూర్తి చేసి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఎం సూచించారు. మెట్రో ఫేజ్ 2 పార్ట్ ఏ లాగే పార్ట్ బిని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని, ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం అనుమతికి పంపించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే డీపీఆర్లు, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే సెకండ్ ఫేజ్ పార్ట్ బిలో ఫ్యూచర్ సిటీ మెట్రోకు సంబంధించి డీపీఆర్లు రెడీ అవుతున్నాయి. అర్బన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోను నగరం నలువైపులా విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మెట్రో ప్రాధాన్యతను గుర్తించి నగరంలోని సౌత్, ఈస్ట్, వెస్ట్ దిశల్లో మెట్రో విస్తరణ చేపట్టింది. దీనికి సంబంధించి 5 కారిడార్ల డీపీఆర్స్ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. ప్రస్తుతం నగరానికి ఉత్తరం వైపున్న మేడ్చల్, శామీర్పేట వరకు మెట్రో విస్తరణకు సీఎం ఓకే చెప్పడంతో మెట్రో నగర నలుమూలలా విస్తరించనుంది. ఇప్పటికే నగరంలో 69 కిలోమీటర్ల మేర సేవలందిస్తున్న మెట్రో భవిష్యత్తులో మరో 161.4 కిలోమీటర్ల మేర ప్రజలకు అందుబాటులోకి రానుంది. సెకండ్ ఫేజ్ పార్ట్ ఏ, పార్ట్ బి మెట్రో పూర్తయితే సిటీలో మొత్తం మెట్రో 230.4 కిలోమీటర్ల మేర సేవలు అందించనుంది. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ 3 కారిడార్ల పరిధిలో మెట్రో 65 కిలోమీటర్లు నడుస్తుంది. శివారు ప్రాంతాల నుంచి సెంట్రల్ సిటీలోకి వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో నగరానికి నలుమూలలా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈస్ట్ వైపు ఎల్బీ నగర్ వరకు ఉన్న మెట్రోను 7 కిలోమీటర్లున్న హయత్ నగర్ వరకు, వెస్ట్ వైపు మియాపూర్ నుంచి పటాన్చెరు 13.4 కిలోమీటర్లు పొడిగించనున్నారు. రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్ల వరకు, సౌత్ వైపు ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల 40 కిలోమీటర్ల వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. ఎయిర్పోర్టు ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 36.8 కిలోమీటర్లు, ఓల్డ్ సిటీ మెట్రో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ప్రతిపాదనలుండగా, ఫలక్నుమా నుంచి చాంద్రయాన గుట్ట వరకు 7 కిలోమీటర్ల మేర విస్తరించాలని గతంలో నిర్ణయించారు. హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రో ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి బయలుదేరి తాడ్బంద్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వెళ్లనుంది. ఇక జేబీఎస్ శామీర్పేట రూట్ మ్యాప్ మెట్రో జేబీఎస్ నుంచి స్టార్ట్ అయి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్పేట వెళ్లనుంది.